టు మై ఛానల్. మురళి సెల్ ఫోన్ లో ఉన్న వీడియోని డిలీట్ చేసి మీరు మురళి మోసాన్ని అందరి ముందు బయట పెట్టిన పద్మావతి, విక్కీ సహాయంతో పద్మావతి తన ప్లాన్ ని తిప్పికొట్టడంతో షాక్ అయిపోయి అందరినీ బతిమలాడుకుంటున్న మురళి నిజంగానే ఇదంతా జరగబోతున్నా మురళి నిజ స్వరూపాన్ని విక్కీ సహాయంతో పద్మావతి అందరి ముందు బయట పెట్టబోతుందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మురళి అయితే పద్మావతి భుజం మీద చెయ్యి వేసి, నీకు నేనున్నాను పద్మావతి, ఎలాగైనా సరే మన ఇద్దరం ఒక్కటవ్వాలి, ఆ అరవింద్ని చంపేసేనైనా సరే మళ్ళీ నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అంటూ మురళి అయితే విక్కీ ముందే పద్మావతితో అంటూ ఉంటాడు. మురళి దగ్గర వీడియో ఉండిపోయిన గురించి ఇక పద్మావతి అయితే ఏమీ మాట్లాడలేకపోతుంది. తన భుజం మీద చేతులు వేసినా కూడా తను ఏమీ రియాక్షన్ ఇవ్వలేక తనలో తానే కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఇక విక్కీ తన గదిలోకి వెళ్లి చాలా బాధపడుతూ ఉంటాడు. విక్కీ తన గదిలోకి వెళ్లి చాలా కుమిలిపోతూ ఉంటాడు. అప్పుడే పద్మావతి లోపలికి వస్తుంది. పద్మావతి లోపలికి వచ్చి విక్కీని చూస్తుంది. సారు అని అనగానే పద్మావతి చంప పగలగొడతాడు విక్కీ. నువ్వు తప్పు చేయలేదని, నా మనసులో నీ మీద ఉన్న ప్రేమని బయట పెట్టి ఇద్దరు భార్యాభర్తలుగా సంతోషంగా కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని అనుకున్నాను. కానీ నువ్వు ఏమీ మారలేదు. మా అక్క జీవితాన్ని నువ్వు నాశనం చెయ్యాలని అనుకుంటున్నావు. మా అక్క జీవితంలో నువ్వు సునామీ సృష్టించాలని అనుకుంటున్నావు. నిన్ను నేను ఇక క్షమించను అని అంటూ ఉంటాడు విక్కీ అయితే. ఇక విక్కీ అలా అనగానే అప్పుడే ఇక పద్మావతి అయితే విక్కీ కాళ్ళ మీద పడుతుంది. ఇప్పటికీ కూడా నేను నిజాన్ని బయట పెట్టకపోతే నేను చాలా తప్పు చేసిన దాన్ని అవుతాను సారు, అందుకని మీ ముందు నిజాన్ని బయట పెడుతున్నాను అంటూ మురళి మీ చెల్లెలు దివ్యని వీడియో తీసి ఆ వీడియోని సోషల్ మీడియాలో పెట్టి దివ్య పరువు తీస్తాను, దివ్య చనిపోయేలా చేస్తానని నన్ను బెదిరిస్తున్నాడు సారు. అంతే తప్ప వాడు బెదిరింపుకి నేను లొంగిపోయి వాడు నా భుజం మీద చెయ్యి వేసినా సరే నేనేమీ మాట్లాడలేకపోయాను. ఎక్కడ దివ్య జీవితం నాశనం అవుతుందా అని మౌనంగా ఉండిపోయాను సారు. కానీ నేను వాడితో ఒంటరిగా పోరాడలేను. నాకు మీ సహాయం కావాలి సారు, నేను చెప్పేది నిజం అని అంటూ పద్మావతి అయితే విక్కీ కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇదంతా తెలుసుకొని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు విక్కీ అయితే. ఇక షాక్ అయిపోతూ విక్కీ అయితే అంటూ ఉంటాడు, నువ్వు చెప్పేది నిజమేనా అంటే, నిజమే సారు, నేను చెప్పేది నిజం. వాడు ఎంతకైనా తెగిస్తున్నాడో. ఒక పక్క మీ అక్క జీవితం, మరో పక్క మీ చెల్లెలి జీవితం. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదో. చనిపోతున్న మావయ్యకి నేను మాట ఇచ్చాను దివ్య జీవితంలో ఎటువంటి సమస్యలు రాకుండా చేస్తానని. కానీ ఇప్పుడు దివ్య ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చేసింది. ఆ వీడియో మాత్రం సోషల్ మీడియాలోకి వెళ్తే మాత్రం దివ్య ప్రాణాలతో ఉండదు సారు. ఏం చెయ్యాలి? నాకు మీరే సహాయం చెయ్యాలి. మీరే ఏదో ఒకటి చేసి ఈ గండం నుంచి గట్టెక్కించాలి అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే. అప్పుడే విక్కీ పద్మావతిని కౌగిలించుకొని, సారీ పద్మావతి, నేను చాలా తప్పు చేశాను, మళ్ళీ నిన్ను అపార్థం చేసుకొని నేరం చేశాను అని అంటూ ఉంటాడు విక్కీ అయితే. అప్పుడే ఇక విక్కీ అన్న మాటలకి పద్మావతి అయితే, సారు దీంట్లో మీ తప్పేమీ లేదు, కానీ నేనే అసలు తప్పు చేశాను అని ఇప్పుడు వరకు ఆ నీచుడు గురించి మీకు చెప్పకపోవడమే నేను చేసిన తప్పు అని అంటూ ఉంటుంది పద్మావతి. అప్పుడు విక్కీ కూడా, అవును పద్మావతి, వాడు నీచుడని తెలిసినా కూడా వాడిని ఇంట్లో ఉండనిచ్చాము. కేవలం అక్క ప్రాణాలతో ఉంటుందని, కడుపుతో ఉన్న అక్క క్షేమంగా ఉండాలని ఇదంతా చేశాను. కానీ వాడు మాత్రం రోజు రోజుకి ఇంకా బరి తెగించేస్తున్నాడు. మన కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు. అలాంటి వాణ్ణి నేను ఊరికినే వదిలిపెట్టను పద్మావతి, వాడికి తగిన శిక్ష పడాల్సిందే అని అంటూ ఉంటాడు విక్కీ అయితే. అప్పుడే ముందు తన సెల్ ఫోన్ లో ఉన్న వీడియోని మనం డిలీట్ చేయాలి సారు అని అనగానే అప్పుడే ఆర్య అను కూడా వీళ్ళ మాటలను వినేస్తారు. ఇక ఆర్య అనులు కూడా, లేదు వాడి నిజ స్వరూపం నాకు తెలుసని ఆర్య, మనం ఎలాగైనా సరే ఆ వీడియోని డిలీట్ చెయ్యాలి అని అంటూ ఉంటారు. ఒక రోజైతే అందరూ కూడా ఇక సరదాగా కూర్చొని ఇక మాటలు చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక అరవింద్ తో అంటూ ఉంటాడు విక్కీ, ఏంటక్క ఎప్పుడు చూసినా బావా ఫోన్ లో మాట్లాడుతూనే లేకపోతే క్లయింట్ పని మీద వెళ్ళానో చెప్తూ ఉంటాడు. అసలు బావ మనతో ఎప్పుడు సరదాగా గడుపుతాడు అని అంటూ ఉంటాడు విక్కీ అయితే. అలా విక్కీ అన్న మాటలకి అరవింద్ అయితే, లేదు
అక్క ఒక పని చెయ్యక్క, నువ్వు బావ ఫోను ఒక రోజల్లా కనపడకుండా చెయ్యి, అప్పుడే మనకి బావ మన దగ్గరే ఉంటాడు అని విక్కీ అయితే అంటూ ఉంటాడు. రేపు బావ బర్త్డే, ఎలాగైనా బావ తప్పించుకోవాలని చూస్తాడు. కానీ నువ్వు ఇలా చేస్తావంటే తనకి ఏ ఫోన్లు రావు, తను నీకు బయటికి వెళ్తాను క్లయింట్స్ ఫోన్ చేశాడని వంకులు కూడా పెట్టడు అని విక్కీ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అలా అనంగానే అంటూ ఉంటుంది అరవింద్ అయితే, నిజంగా బావ గురించి బావ పుట్టినరోజు చెయ్యాలని మీరందరూ కూడా చాలా బాగా ఆలోచిస్తున్నారు, అలాగే చేద్దాము అని అంటూ ఉంటే అప్పుడే ఇక అరవింద్ అయితే మురళి వాష్రూమ్ లో ఉన్నప్పుడు తన సెల్ ఫోన్ ని తీసుకొస్తుంది. ఇక ఫోన్ తీసుకురాగానే అప్పుడే ఇక వీడియోని చూస్తాడు విక్కీ. ఇక వీడియోని చూద్దామంటే దానికి పాస్వర్డ్ పెట్టుంటుంది. అప్పుడే అరవింద్ అయితే పాస్వర్డ్ అది అని గుర్తొచ్చింది విక్కీ, పాస్వర్డ్ ఆయన పేరే ఎం అని ఉంటుంది అని అంటూ ఇక ఎం అని ప్రెస్ చేస్తాను. అక్క సరే అక్క, నేను ఈ ఫోన్ ని నా దగ్గర జాగ్రత్తగా పెడతాను, బావకు మాత్రం సర్ప్రైజ్ ఇద్దాము, సాయంత్రం బావకి అదిరిపోయే సర్ప్రైజ్ ఉంది అని అంటూ ఉంటాడు విక్కీ అయితే. ఇక తర్వాత మురళి తన ఫోన్ గురించి మొత్తం వెతుకుతూ ఉంటాడు. ఫోన్ గురించి మొత్తం వెతికేటప్పుడు అప్పుడే ఇక అరవింద్ వచ్చి, మీ ఫోన్ ని నేనే తీసుకుని జాగ్రత్తగా భద్రపరిచాను, కాబట్టి ఈ రోజంతా మీరు నాతోనే ఉండాలి అని అరవింద్ అంటూ ఉంటే, ఆ ఫోన్ లో వీడియో ఉంది, ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు మురళి అయితే. ఇక తర్వాత వీడియో చూసిన విక్కీ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. తన చెల్లెలి జీవితాన్ని ఇంత నాశనం చెయ్యాలని చూసిన దుర్మార్గుణ్ణి నేను ఊరికినే వదిలిపెట్టను పద్మావతి, ఎలాగైనా సరే అక్కకి ఈ నిజం తెలియాలి, ఆడు పుట్టినరోజు నాడే వాడు అరెస్ట్ అవ్వాలి అని అంటూ ఉంటాడు విక్కీ అయితే. మరి ఈ వీడియో డిలీట్ చేస్తే మనం అంతా కూడా తనకి అబద్ధం చెప్తామని వదిన అనుకుంటుందేమో అని అనగానే అప్పుడే ఇక తన సెల్ ఫోన్ లో నుంచి మురళి ఫోన్ లో వస్తున్న వీడియోని రికార్డ్ చేస్తాడు విక్కీ. ఇక రికార్డ్ చేసి తన ఫోన్ లోనే ఆ వీడియోని ఉంచుకుంటాడు. నా చెల్లెలి గురించి ఇలా చూసుకోవాలని నేను అస్సలు ఊహించలేదు పద్మావతి అంటూ బాధపడుతూ ఉంటాడు. ఎలాగైనా అరవింద్ దగ్గర నుంచి ఫోన్ తీసేసుకోవాలని మురళి ఆలోచిస్తూ, అరవిందా నా ఫోన్ ఇవ్వు అని అంటూ ఉంటే, ఎక్కడికి వెళ్ళను మాటిస్తున్నాను కదా అని అంటూ మురళి ఫోన్ అయితే అరవింద్ దగ్గర నుంచి తీసుకుంటాడు. పుట్టినరోజు ఆ పార్టీ అయితే ప్రారంభమవుతుంది. అప్పుడు ఇక పోలీసులు అయితే వస్తారు. పోలీసులు వచ్చి ఇక మురళిని అరెస్ట్ చేస్తున్నామని చెప్తారు. ఆయన ఏం తప్పు చేశారని అంటూ ఉంటుంది. అరవింద్ అయితే, ఏం చేశాడా, ఒక ఆడపిల్లకి వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పెడతానని మరొక అమ్మాయిని కూడా లొంగ తీసుకోవాలని ప్రయత్నించారు, వాళ్ళే మాకు కేసు పెట్టారు అని అంటూ ఉంటే, ఎవరు వాళ్ళు మీకు కేసు పెట్టిందంటే నేనే అక్క అంటాడు విక్కీ. దాంతో ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో ఇక మురళి అయితే తన సెల్ ఫోన్ ని పక్కకు పెట్టేసి వీడియోని డిలీట్ చేసేస్తాడు. అసలు ఏమనుకుంటున్నారు నా గురించి, ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చెయ్యాలని చూశానా, నా ఫోన్ లో వీడియోస్ ఉన్నాయా చూసుకోండి అని ఆ వీడియోని చూపిస్తాడు మురళి అయితే. కానీ వీడియోలు ఏమీ కూడా ఉండవు, ఇప్పటికైనా నమ్ముతారా, చూసావా రానమ్మ, కావాలని నా మీద వాళ్ళు పగ పెంచుకొని ఇదంతా చేస్తున్నారు అని అంటూ ఉంటాడు మురళి అయితే. అప్పుడే ఇక అరవింద్ అయితే, ఇక దయచేసి మనం ఇంట్లో ఉండొద్దండి వెళ్ళిపోదామని అంటూ ఉంటే, ఆగక్క, నేను వాడు నిజ స్వరూపం తెలియకుండానే నిన్ను బాధ పెడతానా అక్క, ఒక్కసారి నా సెల్ ఫోన్ లో ఉన్న వీడియోని చూడు అని అంటూ ఉంటాడు విక్కీ అయితే. అప్పుడు ఇక పద్మావతి సెల్ ఫోన్ లో ఉన్న వీడియోని చూసి చూడండి వదిన అని అరవింద్ కి కూడా చూపిస్తుంది. ఇక అరవింద మురళి నిజ స్వరూపం తెలుసుకుంటుంది. మురళి సెల్ ఫోన్ లో నుంచి ఆ వీడియో తీయడం ఇది ప్లస్ అవుతుంది వాళ్ళకి ప్లాన్ అయితే. అప్పుడే అరవింద మురళి చంప పగలగొట్టి, ఇలాంటి నీచుణ్ణి ఇన్ని రోజులు దేవుళ్లాగా ఆరాధించాను, ఆడపిల్లల జీవితాలతో ఆడుకునేవి ఇలాంటి ఎదవమ నా ఇంట్లో ఉండడానికి, నా జీవితంలో ఉండడానికి వీల్లేదు అంటూ ఇక అరవింద్ అయితే మురళిని చంప పగలగొట్టి అరెస్ట్ చేయమంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.